పరిశుద్ధ గ్రంథము పేరులోనే ఉంది పరిశుద్ధం అని. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధ దేవుని గురించిన ఆ యొక్క విలువ, దేవుని యొక్క ఔన్నత్యము, లక్షణము, ఆయన స్వభావము, ఆయన శక్తిని, ఆయన ప్రభావము, ఆయన బలశౌర్యము, ఆయన ఎటువంటి వాడు పూజింపదగిన అర్హుడు, యోగ్యుడు, ఆయన అట్టి పరిశుద్ధ దేవుని గురించి బోధించేది ఈ పరిశుద్ధ గ్రంథము. అయితే ఈ బైబిల్ సామాన్యంగా సహోదరులు అంటారు, జనులు అంటారు మత మార్పిడి చేస్తారని. వాస్తవానికి నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. ఇది మత మార్చే గ్రంథం కాదు, ఇది మనసు మార్చే గ్రంథం. మనసు మార్చే గ్రంథం ఈ గ్రంథం చదివిన వారు నరహంతకులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, అబద్ధికులు మారిపోయారు, త్రాగుబోతులు మారిపోయారు. ఈ గ్రంథం చదివి గొప్ప గొప్ప మిషనరీలు నరమాంస భక్షకుల మధ్య వెళ్ళి దేవుని యొక్క ప్రేమను చాటి చెప్పారు. కాబట్టి ఇట్టి గొప్ప గ్రంథాన్ని మానవ ఒక బండలాంటి హృదయాన్ని కూడా మార్చుకోగల శక్తి ఈ బైబిల్ గ్రంథానికి ఉంది. ఈ బైబిల్ గ్రంథం ద్వారా యేసుక్రీస్తు ఎవరో, ఆయన రక్షణ కార్యం ఏందో, పాపికి దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఏమిటో అని ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది. ఎందుకంటే పాపి అయిన మానవుడు ఎల్లప్పుడూ దేవుని చేరుకోలేడు. అలాగని ఆ పాపి అయిన మానవుడు దేవునికి మధ్యలో ఈయన ఒక పాపం అడ్డు ఉంది. ఆ పాపం తొలగించేది ప్రభు యేసు రక్తం ద్వారా. కాబట్టి యేసు రక్తం ద్వారానే పాపం నుండి శుద్ధి కలిగిస్తారు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము అనుదినము మన జీవితంలో ఉంటే, అనుదినము ఈ పరిశుద్ధ గ్రంథం వాక్యాలు చదివితే మన జీవితము బాగుపడుతుంది. ఎందుకంటే నేటి పరిశుద్ధమైన దేవుని చేరుకోవాలంటే మన బ్రతుకులో పరిశుద్ధం ఉండాలి. కాబట్టి ఈ గ్రంథము మతం మారే గ్రంథం కాదు, మతము మార్చే గ్రంథం కాదు, కానీ మనసు మార్చే గ్రంథం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన జీవితంలో మనము అనుదినము వాక్యం చదువుతూ ఉంటానంటే దేవుడే ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతారు, మన హృదయాన్ని పేరు తెలియజేస్తాడు. మురికి గుంటకుండా నా హృదయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, ఈ జీవవాక్యం ఇచ్చి నన్ను సరి చేశాడు.